హాయ్ ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసింది కదా. దీనికి ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. అది చాలామంది మిస్టేక్ చేసుకుంటూ తప్పు చేసుకుంటూ మళ్ళీ నన్ను యూట్యూబ్లో అడుగుతున్నారు, సార్ నేను ఎలా దాన్ని చేంజ్ చేసుకోవాలని. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనము ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నామంటే ముందు మనం వెళ్ళి ఆన్లైన్ సెంటర్ కానీ మీ సేవ కానీ వాళ్ళు కూల్గా ఉన్నప్పుడు కామ్గా ఉన్నప్పుడు వెళ్ళండి. మీరు అప్లై చేస్తున్నంతసేపు ఫోన్ మాట్లాడకండి, బిజీగా ఉండకండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు పెద్దగా చేసుకొని చేయండి. ఎందుకంటే ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. ఇంతకుముందు టెట్ దాదాపు 33-35% అప్లై చేసిన వాళ్ళు తప్పులు చేశారు. వాళ్ళకి 80%లలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ డేట్ లోపు అప్లై చేసుకోవాలి కాబట్టి లాస్ట్ డేట్ తర్వాత డేట్ అయితే 80% ఎక్స్టెండ్ చేయలేదు. మీకు మే 20 లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి. సో నేను చెప్పింది పాయింట్ బై పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు అప్లై చేసేటప్పుడు ఈ పద్ధతులు ఫాలో అయితే తప్పులు అనేవి జరగవు. ఒక ఉద్యోగానికి పోయే వ్యక్తి పోయేటప్పుడే తప్పులు చేశారంటే ఇక ఉద్యోగం చేసి లాభం లేదు, కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 20 మే ఉంది. చాలా తక్కువ డేట్ టైం ఉన్నది, అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ముందుగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే మన యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB.in ఈ దానికి వచ్చేసేసి ఈ యొక్క వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేయగానే అప్పుడు మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక దెన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇట్ కెన్ ఆస్క్ అస్ దట్ హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంటుంది. సో ఇదివరకు రిజిస్టర్ చేశారా చేయలేదు అంటారు. ఫస్ట్ టైం కాబట్టి మనం ఏం చేయాలి, నో అని టైప్ చేయాలి. ఓకేనా, నో అని టైప్ చేశాక మనకి ఒక పాపప్ బాక్స్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ముందుగా యాజ్ ఫర్ ఎస్ఎస్సిలో మన పేరు ప్రకారం మనకున్న మన డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ మన యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. ఓకేనా, పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటే కూడా ఎస్ఎస్సి మెంబర్లు ఎలా ఉంటారో క్యాపిటల్ లెటర్లో దూరంగా మంచి క్లియర్గా టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా 10th మెమో ప్రకారమే. నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్ క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద తెలంగాణ, ఎస్ తెలంగాణ వాళ్ళే తెలిసండి, నాన్ తెలంగాణ అయితే నో అని పెట్టండి. కమ్యూనిటీ మీకు క్లిక్ చేయగానే మీ క్యాస్ట్ ఏంటిది, ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఇలా చూపిస్తుంది. మీ క్యాస్ట్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మెయిల్ ఐడి ఇది కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. చేశాక ఇక్కడ ఉండేటువంటి వీటిని క్యాప్చర్ అడుగుతుంది. అంటే 70+70-6 అంటే మనకి ఇక్కడ 64 ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేయండి. 1-2 సార్లు డీటెయిల్స్ చూసుకోండి. చేసేటప్పుడు తొందరపడి చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండడం, మీ సేవ వాళ్ళు అడగగానే ఇట్లా చూసి ఓకే అనడం మాట్లాడితే తప్పు జరగడం జరుగుతుంది. అలా చేసుకోకండి. ఫోన్ అసలే మాట్లాడకండి ఆన్లైన్ ద్వారా అప్లై చేసేటప్పుడు. ఓకేనా, సో ఇక్కడ ఇది అయిపోగానే నెక్స్ట్ మనం ఓకే టైప్ చేస్తాం. వెరిఫికేషన్ అయిపోయింది. అయిపోయాక మళ్ళీ మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ దేనికి వస్తుంది, ఇది మొబైల్ నెంబర్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం మన మెయిల్ ఐడికి వస్తుంది. అంటే ఈ మొబైల్ నెంబర్ మనదైనా కాదని వెరిఫై చేయడానికి దే కెన్ సెండ్ అస్ ఏ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై చేసేయండి. ఓకేనా, వెరిఫై అయిపోయాక అప్పుడు ఏమొస్తుంది, రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, లాగిన్కి రావాలి. లాగిన్తో పాటు సైనింగ్కి రావాలి. ఓకేనా, సైనింగ్కి వచ్చాక ఇక్కడ మనం ఏమడుగుతుందంటే మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైనా పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. రైట్, మనము మన యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, రైట్. ఏంటిది పాస్వర్డ్ మనం ఇచ్చేది అని అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మన యొక్క పాస్వర్డ్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంది, ఫర్ ఎగ్జాంపుల్ 28/05/1991 అనుకోండి. డైరెక్ట్గా ఇలా 28/05/1991 అని మనం ఎంటర్ చేస్తే అలా వస్తుంది డిఫాల్ట్గా. ఎప్పుడైతే మనం సైన్ ఇన్ ద్వారా వెళ్తామో అప్పుడు మనకి మన యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమంటుంది. సపోజ్ మనం సైన్ ఇన్లోకి వచ్చామనుకోండి, అప్పుడు ఏమంటుంది ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నది మనం పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ పాస్వర్డ్ పెట్టుకునేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్, ఓకేనా, అట్లీస్ట్ 1 క్యాపిటల్ లెటర్, తర్వాత వచ్చేసి మనకు నెంబర్స్ ఉన్నాయి కదా, ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉన్నాయి కదా, ఒకటి. సపోజ్ ఇప్పుడు మీ పేరు అప్లై చేసేటోళ్ళు సపోజ్ ఇప్పుడు ఏంటంటే శ్రవంతి అనుకోండి, ఎస్ క్యాపిటల్ పెట్టండి, శ్రవంతి. ఓకేనా, @ తర్వాత మీరు ఏమైనా పెట్టుకోండి. శ్రవంతిలో ఎస్ క్యాపిటల్ వచ్చింది, శ్రవంతి అంటే మిగతా అక్షరాలు స్మాల్ వచ్చేసాయి,
@ స్పెషల్ క్యాటర్ వచ్చింది. ఆ తర్వాత ఏమన్నా నెంబర్స్ పెట్టుకోండి, మీకు ఇష్టమైన నెంబర్స్ అలా అనమాట. ఓకేనా. సో చేంజ్ పాస్వర్డ్ అని అన్న తర్వాత ఇప్పుడు మనకి పేమెంట్ గేట్వే దగ్గరికి వస్తాం. పేమెంట్ గేట్వే దగ్గర రాగానే ఇక్కడ మన యొక్క డేటాను పట్టుకొని మనం డబ్బులు పేమెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా. రైట్. ఇక్కడ పేమెంట్ గేట్వే దగ్గరకు వచ్చాక మనము అప్లై చేయగలిగేటువంటి పోస్ట్ ఏంటిది అని అడుగుతున్నాను. ఓకేనా. సో దీని ప్రకారం మనం అప్లై చేయగలిగే పోస్ట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఐటీ పోలీస్కి అప్లై చేస్తున్నామా, లేకపోతే ఈ మెకానిక్స్ ఉన్నాయి కదా పోలీసులో, దానికి అప్లై చేస్తున్నామా, డ్రైవర్కి అప్లై చేస్తున్నామా. ఓకేనా. ఎస్ఐ అయితే ఎస్ఐకి సంబంధించింది, కానిస్టేబుల్ అయితే ట్రాన్స్పోర్ట్స్ కానిస్టేబుల్, ఎక్సైజ్ సంబంధించింది అయితే ఎక్సైజ్, ఇవన్నమాట. ఇక మన పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కానిస్టేబుల్ విషయంలో అయితే డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇవన్నీ పోస్టులకు ఒకేసారి అప్లై చేసినట్టు. సివిల్కి, ఏఆర్కి, స్పెషల్గా దానికి సంబంధించిన అప్లికేషన్ అవసరం అయితే మనకు ఉండదు. ఓకేనా. ఎస్ఐ కూడా అంతే, ఒకటే ఒక సింగిల్ అప్లికేషనే ఉంటుంది అనమాట. పైన మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ అన్నిటికీ అప్లై చేసినట్టు. 800 రూపీస్ కామన్గా అందరికీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి అయితేనేమో 400 రూపీస్ ఉంటుంది. ఓకేనా. మీరు ఎప్పుడైతే మార్క్ చేస్తారో అది అయిపోతుంది అనమాట. తర్వాత కంటిన్యూ టు పే అంటే దానికి సంబంధించి పేమెంట్కి రాగానే మీ ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఓకేనా, ఆధార్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ కోడ్ ఉంటుంది, యూపీఐ కూడా ఉంటుంది. యూపీఐ అయితే మీరు యూపీఐ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేశాక అక్కడ మీకు యూపీఐ ఐడి అడుగుతుంది. ఆ యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఈ అమౌంట్ ఎంతనో మీకు ఒక చిన్న మెసేజ్ వస్తుంది, మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే. ఆ ఫోన్పే, గూగుల్ పేలో పే అని చెప్పేసి మీరు డబ్బులు టైప్ చేసి ఆటోమేటిక్గా డబ్బులు అది టైప్ చేస్తుంది. అక్కడ మీరు మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయగలగానే ఆటోమేటిక్గా డబ్బులు ఇక్కడికి వచ్చేస్తాయి. క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేసుకుని డబ్బులు చెల్లించవచ్చు. లేదంటే డెబిట్ కార్డ్ తీసుకొని మీ యొక్క ఏటీఎం కార్డు యొక్క డీటెయిల్స్, కార్డ్ నెంబర్, మంత్, దానిపైన ఉన్నటువంటి ఎక్స్పైరీ మంత్, ఇయర్, సివివి, కార్డు వెనుక ఉండే సివివి, ఆ క్యాండిడేట్ యొక్క నేమ్ ఎంటర్ చేసి పేమెంట్ అనగానే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు అయిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. అప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, ప్లస్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. వీటిని మొబైల్లో ఫోటో తీసుకొని పర్మనెంట్గా పెట్టుకొని మీ ఏదో గూగుల్ డ్రైవ్కి పంపించండి. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రతి దాని విషయంలో మనం ఏమైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకే సమస్య వచ్చినా కానీ అప్పుడు ఈ యొక్క రిఫరెన్స్ ఐడి అడుగుతుంది. కాబట్టి ఈ రిఫరెన్స్ ఐడి తీసుకోండి. ఇప్పుడు ఫిల్లింగ్ టు దట్ అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళండి. స్టెప్ 1లో వచ్చేసి మన పర్సనల్ డేటా, స్టెప్ 2లో పేమెంట్, స్టెప్ 3లో అప్లికేషన్ ఫామ్కి వచ్చాక ఇది చాలా క్లియర్గా కరెక్ట్గా చేయండి. ఓకేనా. మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ అంటే మీకు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో కావాలి. తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, ఇంగ్లీష్ రెండు వస్తుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఇంగ్లీష్లోనే వస్తుంది. ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే ఉర్దూ అండ్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. చూసుకోండి మీరు ఇక్కడ. ఓకేనా. సో తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆటోమేటిక్గా మరొకసారి మన నేమ్ ఇక్కడ ఎంటర్ చేయడం. నెక్స్ట్ ఫాదర్ నేమ్ మీరు కంప్లీట్గా క్యాపిటల్ లెటర్సే వాడండి. ఫాదర్ నేమ్, ఆ తర్వాత వచ్చేసి మదర్స్ నేమ్, అమ్మగారి పేరు, నాన్నగారి పేరు తప్పులు లేకుండా క్లియర్గా ఇచ్చాక మరొకసారి మేల్, ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రోజు నాటికి ఏజ్ ఎంత వస్తుంది అనేది మీరు కూడా ఒకసారి, అంటే ముందుగా ఇలా డిఫాల్ట్గా చూపిస్తుంది మన ఏజ్ పెట్టినప్పుడు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు, కానీ ఒకసారి మనం చేసుకుని పెట్టుకోవడం చాలా బెటర్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చాక ఫోటో, సో నీట్గా రీసెంట్గా దిగినటువంటి ఒక ఫోటో, ఎప్పుడో 10వ తరగతిలో మనం యాన్యువల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఫోటోలు కాకుండా, పాతకాలం ఫోటోలు కాకుండా, మొబైల్లో దిగిన పనికిరాని సెల్ఫీ ఫోటోలు కాకుండా, చాలామంది ఇప్పుడు అంతా ఇట్లాగే చెప్తున్నారు, ఏదో ఒక సెల్ఫీ ఫోటో తీసుకొచ్చి దాన్ని పెడుతున్నారు. వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బుంగమూతి పెట్టిన ఫోటోలు కూడా పెట్టుకుంటున్నారు. ఇది పెళ్లి చూపులకు పంపించే ఫోటోలు కాదు కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఉద్యోగం అంటే ముందు భయము, బాధ్యత, ఇవి రెండు ఉంటేనే దీన్ని క్లియర్గా అప్లై చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఫోటో తర్వాత ఫోటోతో పాటుగానే సెలెక్ట్ చేసుకున్నాక మీ సిగ్నేచర్ రెండు కలిపి ఉండేటువంటి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ స్టెప్ పూర్తి చేయండి. చేశాక దెన్ ఆఫ్టర్ ఇట్ కెన్ ఆస్క్ దట్ కమ్యూనిటీ అని అడుగుతుంది. కమ్యూనిటీలో మళ్ళీ క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా అవి వస్తుంటాయి, ఎందుకంటే మీరు ముందుగానే చేశారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఆర్ యూ ద లోకల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్, ఎస్ ఆర్ నో. ఆల్రెడీ మనం ఎస్ అని ముందే ఇచ్చాం కానీ ఆ డీటెయిల్స్ ఇక్కడ డైరెక్ట్గా కనబడతాయి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మనకి 10th మెమో దగ్గర ఉంటాయండి. చాలామందికి ఏమోలాందా ఇట్లా ఉంటుంది కదా, ఒకటే ఉంటుంది, కొద్దిమందికి 2 ఉంటాయి. అదే మనకి ఇక్కడ 2 మోల్స్ అడుగుతాడు కాబట్టి ఒకటి వచ్చాక అదే దాన్ని 2 కనుక మీకుంటే 2 వేరువేరుగా టైప్ చేయండి.
లేదు ఒకటే ఉన్నది అంటే ఆ ఒక్కదాన్నే 2 సార్లు టైప్ చేయండి. మొబైల్ నెంబర్ ఇన్బిల్ట్గా చూపిస్తుంది, తర్వాత వచ్చేసి మెయిల్ ఐడి చూపిస్తుంది. ఒకేసారి లేకపోతే మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి రోల్ నెంబర్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ దగ్గర మీ డాక్యుమెంట్స్ ఉండాలి. ముందుగానే ఒక పేపర్లో రాసుకోండి, ఈజీగా తప్పులు లేకుండా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ సేవలో కూర్చొని ఎస్ఎస్సి అనగానే ఇది ఎక్కడ ఉంది అని వెతకడం చేయొద్దు అనమాట. ఓకేనా, ముందుగా మనం డాటా అనేది రాసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్, మెన్షన్ టు విచ్ డిస్ట్రిక్ట్ ఆర్ యు ఆర్ లోకల్ యాజ్ ఫర్ ద స్టడీ. సో మీరు చదువుకున్న 1 నుండి 7th క్లాస్ వరకు ఎక్కడైతే మీరు చదివారో, ఓకేనా, అందులో ఎక్కువ కాలం మీరు చదివారో అది మీకు లోకల్ అవుతుంది. ఆ యొక్క డిస్ట్రిక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, అంటే ఆటోమేటిక్గా మీరు ఆ డిస్ట్రిక్ట్కి మీరు లోకల్ అవుతారు. సపోజ్ మీరు వరంగల్ కానీ చిన్నప్పుడు హైదరాబాద్లో చదువుకున్నారు 7th క్లాస్ వరకు. ఇప్పుడు మీరు వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళ, హైదరాబాద్ అంటే హైదరాబాద్ వాళ్ళు, మీరు వరంగల్ జిల్లా మీకు లోకల్ రాదనమాట. చదువును బట్టి లోకల్ వస్తుంది, ఆధార్ కార్డును బట్టి లోకల్ రాదు. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ ఫర్ అపేరెన్స్ ద టెస్ట్. రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ మీరు ఎక్కడ ఎగ్జామ్ రాస్తారు, ఓకేనా. ఈ టెస్ట్ రాసేదానికి ఫస్ట్ ప్రియారిటీ ఒక డిస్ట్రిక్ట్, సెకండ్ ప్రియారిటీ ఒక డిస్ట్రిక్ట్ ఇవ్వండి. దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఇచ్చుకొని తొందరగా అప్లై చేసుకుంటే కోరుకున్న ప్లేస్లో వస్తుంది. లేదంటే అందరికీ హైదరాబాద్లోనే ఇస్తారు. ఇకపోతే కమ్యూనికేషన్ అడ్రస్లో మళ్ళీ నేము, కేర్ ఆఫ్ అడ్రస్, ఓకేనా, మన హౌస్ నెంబర్, విలేజ్, డిస్ట్రిక్ట్, మండల్, పిన్ కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చాక ఇక్కడ కొన్ని టర్మ్స్ పెడతారు. టర్మ్స్ మొత్తంగా చదవండి. పైన ఉండే ఏ తప్పులకైనా ఎలాంటి ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వమేమో అని వాళ్ళు ముందే చెప్తున్నారు. ఇవన్నిటికీ మీకు ఓకే అనుకుంటే ఐ అగ్రీ అని క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పేజీకి తీసుకోండి. నెక్స్ట్ పేజీకి వెళ్ళాక మళ్ళీ ఇలా డీటెయిల్స్ వస్తాయి. ఇలా డీటెయిల్స్ వచ్చాక ఇక్కడ మళ్ళీ మనకి క్వాలిఫికేషన్ అనమాట, ఓకేనా. మనకు క్వాలిఫికేషన్ ఎక్కడి వరకు ఉన్నది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే డిగ్రీ వరకు ఉందా, ఇంటర్మీడియట్ వరకు ఉందా, ఎక్కడి వరకు ఉంది. అంటే ఇది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి సివిల్కి అప్లై చేయాలంటే కామన్గా కొన్నిటికి ఇంటర్మీడియట్, కొన్నిటికి డిప్లొమా, ఇంకా కొన్నిటికి ఐటీకి సంబంధించిన వాళ్ళంటే ఇంజనీరింగ్ ఇలా ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇక్కడ సివిల్కి మీకు సంబంధించిన మీ క్వాలిఫికేషన్ ఓవరాల్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, దానికి సంబంధించిన పోస్ట్ అయితే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. కామన్గా ఎస్ఐ కూడా ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా ముందుగానే అడుగుతున్నారు అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ఇక మీకు ఫైనల్గా మీరు ఎన్నైతే అప్లికేషన్ ఫామ్ ఎన్నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారో పోస్టులు, చాలా కీలకం ఇది. అన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకోండి, అంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివారు, ఇక్కడ ఐటీ ఉంది. ఐటీకి డిగ్రీ అవసరం ఉన్నదా, దీనికి ఇంజనీరింగ్ అవసరం ఉన్నది అనుకోండి, అప్పుడు దీనికి మీరు ఎలిజిబుల్ కాదు. ఐటీ ఉన్నవాళ్ళు వీటన్నిటితో పాటు ఐటీ అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇక్కడ కనబడే మిగతా పోస్టులతో పాటు మీరు ఐటీ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నిటి కలిపి ఒకేసారి చేసుకోవచ్చు, అలా అన్నమాట. ఓకే, ఇలా మీకు కనబడుతుంది. ఈ రకంగా మీ యొక్క డాక్యుమెంట్ అనేది మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలో మిస్టేక్ చేయకండి, చాలా ఈజీ. దీనికి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం ఏది ఎక్కడ కూడా మనకు అవసరం లేదండి. ఆన్లైన్లో ఒక ఫోటో, సిగ్నేచర్ మాత్రమే అడుగుతున్నారు. కాకపోతే అప్లై చేసే ఆ డేటాని మాత్రం కరెక్ట్గా తప్పు లేకుండా ఇవ్వగలిగే ప్రయత్నం చేయండి, ఓకేనా. అయితే గతంలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ విత్ కీతో నేను కూడా మన యూట్యూబ్ మోడల్ ఐడి యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఒకసారి దాన్ని చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీరు అడగండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. లేదంటే నాతో మీరు మాట్లాడాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి మోడల్ ఐడియాస్ ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ పెట్టండి. నేను ఫ్రెండ్స్ రిక్వెస్ట్లో చేసి నేను మీకు వాయిస్ మెసేజ్లో ఆన్సర్ ఇస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.